హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా హిస్టరీలోనే ఫస్ట్ టైం అనమాట లెజెండరీ యాక్టర్స్ పర్సనల్ లైఫ్ని మనం చూపించడం సుమన్ టీవీలో. అండ్ షావుకార్ జానకి గారు, రాజేశ్రీ గారు, ఎంజీఆర్ లత గారు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయే యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే సుడిగుండాలు. ఈ సినిమా మీ అందరూ గుర్తే ఉంటుంది. భలే ప్రపంచం, పూజ అండ్ మాయదారి కృష్ణుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు చేశారు అప్పుడు ఆమె. అండ్ ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారనమాట. భలే భలే ప్రపంచం, మాయదారి ప్రపంచం, ఇది పాట మీ అందరూ గుర్తే ఉంటుంటుంది. సో ద గ్రేట్ యాక్ట్రెస్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఆమె భరతనాట్యంలో ఆ రోజుల్లో అందరి హీరోయిన్స్కి బాగా నచ్చిన హీరోయిన్ అనమాట ప్రసన్న రాణి గారు. సో చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఆమె గురించి, ఎక్కడున్నారని. తీరా చూస్తే ఏమో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సెట్ అయ్యారని చెప్పారు. ఒకసారి ఇది ప్రసన్న రాణి గారు వాళ్ళ ఇల్లు అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మేడంని పలకరిద్దాం. హాయ్ మేడం. సో గుర్తొచ్చారా మీకు ప్రసన్న? నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పటికి అలానే ఉన్నారు, దేవుడి దయ, అంతేనా? సో ప్రసన్న రాణి గారు, సో చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం మిమ్మల్ని కలవాలని, ఎంతో మంది మహానుభావులను చూపించాం. బట్ నేను మీరు చెన్నైలోనో బెంగళూరులోనో సెటిల్ అయిపోయాను అనుకున్నాను, కానీ తీరా చూస్తే హైదరాబాద్లో ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ. సేమ్ మ్యామ్, నేను కూడా ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ. ఎందుకంటే మీలాంటి మహానుభావులు తెర మీద చూడటమే కానీ 40-50 సంవత్సరాల క్రితం ఇప్పుడు చూడలేకపోతున్నాం అనమాట. అంటే చలనచిత్ర సీమ్కి చాలా దూరంగా ఉండిపోయారు. అండ్ ప్రసన్న రాణి గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ మీ మాటల్లో చెప్పండి. నాది ఫస్ట్ నుంచి డాన్స్ ఫీల్డ్. ఓకే. ఫ్రమ్ డాన్స్ ఫీల్డ్ ఐ హ్యావ్ స్టెప్డ్ ఇన్ టు ఫిలిం ఫీల్డ్ నాగేశ్వరరావు గారి మూలాన. జస్ట్ చాలా తక్కువ సమయం ఉన్నాను నేను అందులోను. ఆ తర్వాత మళ్ళీ నేను అందులో అడ్జస్ట్ అవ్వలేనని చెప్పి మళ్ళీ నా డాన్స్ ఫీల్డ్కి నేను వచ్చేసాను. డాన్స్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూచిపూడి డాన్స్గా వర్క్ చేసి నేను రిటైర్ అయ్యాక మళ్ళీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను, ఖాళీగా ఉండలేక. అది రిటైర్డ్ అయిపోయిన తర్వాత సినిమా వద్దనుకోని ఇంకా బిజీ లైఫ్ అలవాటు అయిపోయింది కదా. సో అందుకని ఐ హావ్ స్టెప్డ్ అగైన్ ఇన్ టు డాన్స్ ఫీల్డ్. ఓ సూపర్ గ్రేట్. సో ఇదంతా మీ శిష్యులు ఇచ్చారా? మొన్న రీసెంట్ గా నా పిల్లలందరూ కలిసి నాకు సన్మానం చేశారనమాట. దే హ్యావ్ గివెన్ దిస్ ఆనర్ చేయడం, పిల్లలతో గుర్తింపు పడడం అంటే ఎంతో సంతోషం కదా. అంతకన్నా కావాల్సింది ఏం లేదు. తల్లిదండ్రులకైనా గురువుకైనా కూడా పిల్లల నుండి గుర్తింపు ఉండడం అనేది చాలా అవసరం. దట్ నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఆ విషయం. బట్ సినిమా అవార్డ్స్ కన్నా ఎక్కువ ఇంట్లో డాన్స్ కి సంబంధించిన అదే చెప్తున్నాను కదా, నేను సినీ ఫీల్డ్ లో నేను ఎక్కువ కాలం లేను, చాలా కొద్ది సమయమే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ అగైన్ నేను కేమ్ బ్యాక్ టు డాన్స్ ఫీల్డ్. డాన్స్ ఫీల్డ్లో అలా అవార్డ్స్ వస్తూనే ఉంటాయి, పెట్టడానికి చోట్లేక అదిగో ఆ దివాన్ బెడ్లో పెట్టేస్తూ. ఇవన్నీ డాన్స్ కు సంబంధించినమ్మా? యా, ఇవన్నీ నాకు గుర్తింపు. మీ వారా? మా వారు. ఓకే. ఏదో ఫంక్షన్లో ఏదో మాట్లాడుతుంటే ఆయన ఏదో సమాధానం చెప్పి ఏదో చెప్పేటప్పటికి కెమెరామెన్ అది షార్ట్ తీసి అదేదో ప్రెషస్గా ఇచ్చాడు నాకు. ఓకే. మా అందరి కోసం ఒక్క మంచి కూచిపూడి 2 స్టెప్పులు వేయరా, మీకు నచ్చింది?
సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. నిజంగా మా భాగ్యం అనుకోవాలి మీలాంటి లిజెండరీ పర్సనాలిటీస్ని కలవటం. ఎందుకంటే 70 సంవత్సరాల్లో కూడా ఆమె చూడండి ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్, ఎంత ఎక్కడ కూడా ఆయాసం అనిపించలేదు కదా, కూల్గా చేసేస్తున్నారు. దేవుడి చిన్న గొప్ప వరం అంటే ఆ తరం యాక్టర్స్కి మంచి ఆరోగ్యం, అది ఉంటే చాలు. దేవుడి దయ, దేవుడి దయతోనే అదంతా జరుగుతుందండి. సూపర్, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ హ్యాపీ ఐ కుడ్ షో మై లిటిల్ ఆఫ్ మై టాలెంట్. ఓకే, మీ తరం యాక్టర్స్కి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఫేస్లోనే హావభావాలు పలికిస్తారు. సావిత్రమ్మ, వాణిశ్రీ అమ్మ, మీరు ఎంతమంది, శారదమ్మ, షౌకర్ జానకి అమ్మ, రాజశ్రీ అమ్మ, ఎంజీఆర్ లత అమ్మ, వీళ్ళందరినీ కలవటం, వీళ్ళందరితో ఒక సావిత్రమ్మని చూడలేదు, మిగతా అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను నేను అందరితో. అండ్ మిమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని కూడా కలిసేసాను ఈరోజు. సో ఇప్పుడు ఏంటమ్మా, ఇంకా ఓవరాల్గా ఇక్కడే ఫిక్స్ అయిపోయారు, డాన్స్ టీచర్ అంతే. పెర్ఫార్మెన్సెస్ కూడా స్టాప్ చేసేసాను. అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత మా వారైతే యాక్చువల్గా పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా చూసే చేసుకున్నారు. చేసుకున్నాక ఫస్ట్ డేయే అన్నారనమాట, మా ఫ్యామిలీస్లో ఇవన్నీ పనికిరావమ్మా, యూ హ్యావ్ టు గివ్ అప్ అని. మూవీస్ చేయొద్దు, ఇంకా పెర్ఫార్మెన్సెస్ చెయ్యొద్దని. ఓకే. సో టీచింగ్ లైన్లో ఉండిపోయాను అంతే. ఐ ప్రామిస్డ్ హిమ్, ఓకే ఐ విల్ గివ్ అప్. ప్రశాంతంగా ఉంది ఇంట్లోనే. సూపర్. ఇది ప్రసన్న రాణి గారి ఏంటి, ఇంట్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? వంట మీరే చేస్తారా? ఆఫ్ కోర్స్. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు హ్యాపీ లైఫ్. ఇంకా డాన్స్ అన్నిటికీ నన్ను చీఫ్ గెస్ట్గా పిలుస్తారు, కాంపిటీషన్స్కి నన్ను జడ్జిగా పిలుస్తారు. ఈ వీటితో నేను బిజీగా ఉంటాను. సూపర్. నిజంగా ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవుతుంటాయి కదా, వాటికి ఎగ్జామినర్గా వెళ్తాను, అంతే. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ బిజీ. సినిమా ఇండస్ట్రీని ఏలిన కొంతమంది మహానటులు ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా రావటమే కాకుండా అసలుకి కెమెరా ముందుకు రావడం కూడా మానేశారు. అలాంటి వాళ్ళు చాలా మందిని కెమెరా ముందుకు తీసుకొచ్చాం మనం. అండ్ ఇంకా ప్రసన్న రాణి గారి జీవితంలో చాలా విశేషాలు కూర్చొని ఒక మంచి ఇంటర్వ్యూ ద్వారా మీకు తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చాను అనమాట ఈరోజు. అమ్మ ఇంకెందుకు మాట్లాడేసుకుందామా కూర్చొని, ప్లీజ్.